హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే కదా, కాస్త లేట్గా లేచాను. లేట్గా లేచి ఇంకా టీ పెట్టుకొని ప్రశాంతంగా మా వారైతే ఫోన్లో సాంగ్స్ పెట్టారు, అవి వింటూ టీ తాగుతా ఉన్నా. ఇవాళ డే చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది అని అనుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు హడావిడిగా ఉంటుంది కదా ఉదయాన్నే. సో ఇంక ఇవాళ ఏంటి అంటే అలాగా టీ తాగుతూ ఉన్నాను అనమాట ప్రశాంతంగా. అయితే ఇవాళ అసలు ఎంత ఎంత ప్రశాంతంగా స్టార్ట్ అయ్యిందో అంత హడావిడిగా ఎండ్ అయిందనమాట. అసలు క్షణం కూడా ఖాళీ లేదు నాకైతే. సో ఇవాళ ఏం జరిగింది, ఏంటి, నేనేం వండాను, అవన్నీ కూడా ఇంక వాటి వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే ప్రశాంతంగా కూర్చొని ఉదయాన్నే ఒక కప్పు టీ అయితే మాత్రం తాగేశాను. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు టైం అయితే 7:38 అలా అవుతుంది. ఇంక ఇప్పుడైతే లేచి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మార్కెట్కి అనుకోలేదు, ఏదో ఒకటి తెచ్చేయమని చెప్పాను మా వారిని. చికెన్ మటన్ ఏదో ఒకటి తీసుకొచ్చేసాయి అని చెప్తే, వెజిటేబుల్స్ కూడా కావాలన్నావు కదా తీసుకెళ్తాను రా అని చెప్పి అన్నారు. సరేలే అంటే యాక్చువల్గా నేను టిఫిన్ చేయాలి, ఇంకా గుమ్మాలు అవన్నీ కూడా తుడవాలి, ఇంట్లో పనులు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఏం చేయకుండా నేనేమో ప్రశాంతంగా కూర్చున్నాను నిద్ర లేవగానే. ఇంక మార్కెట్కి వెళ్ళాలి అంటే ముందే ఇవన్నీ చేసుకుంటాను. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా పనులన్నీ అక్కడే పెట్టేసి మార్కెట్కి అయితే వచ్చాను. ఎంతమ్మా ఏమండి, ఎంత? కేజీ లెక్కన అరటిగా ఎలాగా? పెద్ద అక్కడ ఉన్నట్టున్నాయి, చిన్నగా ఉన్నాయి కాయలు. హైబ్రిడ్ అయితే మీకు పెద్దకాయ వస్తుంది, అమ్మేసాను. అది పెద్దకాయ అంటే అంత హైబ్రిడ్ అలవాటు అయిపోయింది అని. ఎంత అరకేజీ మొత్తం 2 కాయలు అమ్మేసాను. ఇంక ఇక్కడేమో కాకరకాయలు తీసుకుంటా ఉన్నాము. బ్రోకలీ తీసుకున్నాము. బ్రోకలీ చాలా బాగుంది, 2 తీసుకున్నాను. బ్రోకలీ పీస్ 40 రూపీస్. కేజీ అయితే 70 రూపీస్ అంట. కానీ కేజీ కంటే కూడా ఇలా పీస్ లెక్కన తీసుకుంటేనే మనకి తక్కువ పడుతుంది ప్రైస్. అందుకని ఒక 2 తీసుకున్నాను బ్రోకలీ. కాలీఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి. మార్కెట్ ఎంతో కాలీఫ్లవరే ఉంది. నేనైతే ఒక 4 కాలీఫ్లవర్స్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకుంటా ఉన్నాను. ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తీసుకున్నాను. మార్కెట్ అంతా ఫుల్ రద్దీగా ఉంది, సండే కదా. సో జనాలు వస్తూనే ఉంటారనమాట. మధ్యాహ్నం 12 అయినా సరే ఖాళీ ఉండదు ఇవాళ రైతు బజారు. ఆ తర్వాత అక్కడ రైతు బజార్కి పక్కనే ఇక్కడ చేపలు అవన్నీ అమ్ముతూ ఉంటే ఈ చేపలు రొయ్యలు తీసుకుందామని వచ్చాను. చెరువు చేప, సముద్రం చేప? 2 కేజీల ఉంది, 2 కేజీల ఉంది. 300? అవి 2 కేజీలు. ఇవైతే ఇవి చెప్పమ్మా, ఎంతకి ఇస్తావు? 200కి ఇవా? కేజీ 200. కేజీ ఇచ్చాము. ఇంక ఇక్కడైతే నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. చెరువు రొయ్యలు వైట్ కలర్లో ఉండేవి, చెరువు రొయ్యలు ఆరెంజ్ కలర్లో ఉండేవి సముద్రం రొయ్యలు. సముద్రం రొయ్యలు టేస్ట్ బాగుంటుంది, కాకపోతే కాళ్ళు చేతులు కొంచెం పట్టుకుపోతాయి అన్నమాట. అసలు మామూలుగా కూడా మా వారు రొయ్యలు పెద్దగా తినరు. కాకపోతే ఇంకా నాకు చాలా ఇష్టము. సరే అని ఇంక ఇవాళ తీసుకున్నాను రొయ్యలు. 250కి ఇచ్చింది, 300 చెప్పి 250కి ఇచ్చింది ఆవిడ. ఇంకా అలాగే ఈ చేపలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. సరే పులుసు పెడదాంలే అని చెప్పేసి చేపలు ఒక 100 రూపాయలవి, 1 కేజీ రొయ్యలు 250 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇంకా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు, డబ్బులు అయితే ఏం తీసుకోలేదు. సో ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తా ఉన్నాం అనమాట. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని ఉంటుందండి. అస్సలు ఏం పని చేయకుండా వెళ్ళాను కదా. ఇంకా అవన్నీ తెచ్చినవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఫస్ట్ ఏంటి అంటే టిఫిన్ పెట్టేస్తా ఉన్నాను. వీళ్ళని వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాను, స్నానం అది చేసేసి ఉండండిరా అంటే అలా కూర్చున్నారనమాట అందరూ. మామయ్య ఒక్కళ్ళే ఫ్రెష్ అయ్యారు, ఇంక పిల్లలు కూడా స్నానం చేయలేదు.
సరే అని చెప్పి ఇంకా వాళ్ళకైతే వేడి నీళ్ళు పెట్టేసి త్వరగా ఉప్మా చేస్తూ ఉన్నాను. ఉప్మా ఏంటి అంటే దోసపిండి, ఇడ్లీ పిండి అయిపోయాయి. సండే అయ్యే టైంకి ఇంక 2 అయిపోతాయండి. దోసపిండి, ఇడ్లీ పిండి 2 అయిపోతాయి. మండే వేసుకుంటాననమాట. ఆ పిండి రుబ్బులన్నీ కూడా మండే గానీ, ట్యూస్డే గానీ రుబ్బబెట్టుకుంటాను. సో, ఇంక ఫాస్ట్‌గా అయిపోయేది ఏంటి అంటే మనకి ఉప్మానే కదా! సో, పొంగల్ యాక్చువల్‌గా నాకు చాలా ఇష్టము. కాకపోతే ఇంక పొంగల్ అదేంటోనండి ఎవ్వరు తినరు. పిల్లలు తింటారు గానీ, మామయ్య గానీ, మా వారు గానీ పెసరపప్పుతోటి పొంగల్ చేస్తాం కదా! హాట్ పొంగల్ అస్సలు తినరు. ఉప్మా అయితే ఏదో కొంచెమైనా తింటారు. మామయ్యకి ఫేవరెట్ అనమాట ఉప్మా. నాకు కూడా పర్లేదు ఇష్టమే. సో, అందుకని చెప్పేసి ఇంక ఉప్మా ఫాస్ట్‌గా అయిపోద్ది కదా అని అదే చేస్తున్నాను. అయితే ఉప్మాతోని ఇవాళ నేను ఒక వెరైటీ చేస్తున్నానండి. మనం ఎప్పుడు చేసుకునే ఉప్మానే సేమ్. అయితే దాంతో ఇవాళ నేను గారెలు వేస్తున్నాననమాట. ఉప్మా గారెలు. అయితే ఇది నేను మాత్రం ఒక వీడియోలో చూశాను. కాకపోతే అక్కడ చూసిన రెసిపీ ఒకటి, దాన్ని నేను కొంచెం మార్చి చేస్తున్నాననమాట. సో, ఇక్కడేంటంటే సేమ్ ఉప్మా ఫస్ట్ పోపు పెట్టేసుకోవడం, ఉల్లిపాయ వేయించుకోవడం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ బాగా వేయించుకొని అందులో రవ్వని కాస్త ఫ్రై చేసేసి 1కి 3 గ్లాసుల చొప్పున, అంటే ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల చొప్పున నీళ్లు మరగబెట్టి అందులో వేసేయడమే. సాల్ట్ కూడా ముందే వేసేసాను. సో, ఇప్పుడు ఏంటి అంటే మనకి ఉప్మా రెడీ అయిపోద్ది కదా! సో, ఈ ఉప్మా ఏంటి ఒక్కొక్కసారి మనకి మిగిలిపోతూ ఉంటుంది. తినరు కదా! సో, ఉప్మా అంటే చాలామందికి నచ్చదు. మిగిలిపోతూ ఉంటుంది. సో, మిగిలిపోయినప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని గారెల్లాగా చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయండి. చాలా బావుంది. యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా ఉప్మాలా కాకుండా రవ్వని, ఆ తర్వాత బంగాళదుంప ఉంటది కదా! బంగాళదుంపని ఉడికించి రవ్వ, బంగాళదుంప బాగా కలిపేసి వాటర్‌లాగా ఏసుకోవచ్చు. కలిపేసి మనం గారెల పిండి ఎలా అయితే చేసుకుంటారో అలా చేశారనమాట. నాకనిపించింది ఎందుకు ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు చేయడం, ఒకసారి మిగిలిపోయిన ఉప్మా, ఎందుకంటే మనకి ఉప్మా కొంచెం గట్టిగా ఉంటది కదా! ఉప్మా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయిపోద్ది కదా! దీంతో ఒకసారి గారెలేద్దాం అనిపించి గారెలైతే వేస్తాననమాట. సో, నాకనిపించింది చేసేసిన తర్వాత, ఎందుకంటే ఇది నూనెలో వేసినప్పుడు కాస్త నూనె పీల్చింది. ఇంకోటేంటంటే ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ఏసాను కదా! యాక్చువల్‌గా అవన్నీ వేయకూడదనమాట. అన్నీ బాగా చిన్న చిన్నవి, అంటే వాళ్ళేమేసారంటే చిల్లీ ఫ్లేక్స్, అంటే బంగాళదుంపతో చేశారు వాళ్ళు. ఉప్మా రవ్వ, బంగాళదుంప, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పచ్చిమిర్చి, సాల్టు అవి వాటిలతో చేశారనమాట నేను చూసిన వీడియోలో. ఇక్కడేంటి అంటే నేను ఉల్లిపాయ, కరివేపాకు అవన్నీ వేయడం వల్ల ఏంటంటే గారెలనేవి షేపు విరిగిపోతున్నాయి. రౌండ్‌గా రావట్లేదు. మీరేం చేస్తారంటే గారెల్లా కాకుండా బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. రౌండ్ బోండాల్లాగా. అయితే ఇలాగ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. వేసి నూనె బాగా వేడిగానే హై ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. నేనేం చేశానంటే లోపల వరకు బాగా వేగాలి కదా అని చెప్పేసి మధ్యలో కాస్త మంట తగ్గించాను. మంట తగ్గడం వల్ల ఏంటంటే కాస్త నూనె పీల్చేసింది. సో, మీరేం చేస్తారంటే అంటే లోపల ఆల్రెడీ ఉడికిపోయిందే కదా! ఇప్పుడు వాళ్ళు చేసినట్లయితే పచ్చిపిండి కాబట్టి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కొంచెం మంట తగ్గించి ఫ్రై చేశారు. ఇది ఉప్మానే కాబట్టి ఇది ఆల్రెడీ ఉప్మా రవ్వ బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి సపరేట్‌గా ఉడకాల్సిన పని ఉండదు కాబట్టి హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. నాకేంటంటే కాస్త నూనె పీల్చిందేమో అనిపించింది. సో, ఫస్ట్ వాయి అయితే గారెల్లాగా వేశాను. రెండోసారి అయితే ఏంటంటే ఇలాగ బాల్స్ లాగా చేసేసాననమాట. అంటే ఉండ్రాళ్ళు చేస్తాం కదా! అలాగా. సో, ఫైనల్‌గా ఇలా వచ్చింది. గారెలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇది ఈవినింగ్ పిల్లలు స్నాక్ లాగా ఎయొచ్చు. కాకపోతే కొంచెం నూనె పీల్చిందనే చెప్పాలి. టమాటో కెచప్ తోటైతే అదిరిపోతది, నిజంగా చెప్తున్నాను. ఇది ఉంటది కదా! పల్లి చట్నీ, కారము, పల్లి చట్నీ వీటికంటే కూడా టమాటో సాస్‌తో బావుంటదని నాకనిపించింది. బావున్నాయి. మా వాళ్ళకేంటంటే ఫస్ట్ పాపం యాక్చువల్‌గా పిల్లలిద్దరూ పెరుగన్నం తినేశారు. మాకు ఉప్మా వద్దమ్మా అని చెప్పి. ఇలా చేసిచ్చానా వాళ్ళకైతే చాలా బా నచ్చింది. ఇదేంటంటే జస్ట్ అందరూ ఒక్కొక్కటిది 1, 2 అలా తీసుకొని తినేశారనమాట. యాక్చువల్‌గా ముందు రోజు అన్నం మిగిలితే పెరుగన్నం పిల్లలిద్దరూ కూడా ఎంచక్కా పెరుగన్నం తిన్నారు. మా వారికి ఏంటంటే కాస్త ఉప్మా, కాస్త ఇవి పెట్టాను. మామయ్య అయితే మాత్రం ఒక గారె తిన్నారు. బావుందమ్మా అన్నారు అంతే. ఎక్కువ తినలేదు. ఫస్ట్ మాత్రం మామయ్యకి మామూలుగా ఉప్మాలా పెట్టేసాననమాట. అలాగా టిఫిన్ సెక్షన్ అయ్యిందండి. ఆ తర్వాత అసలు పనంతా ఇప్పుడే మొదలైందనమాట. ఏంటంటే
టిఫిన్ పెట్టేసాను కదా, టిఫిన్ పెట్టేసి ఇంకా బెడ్స్ అవన్నీ కొంచెం సర్దేసి ఇల్లంతా కొంచెం తుడిచేసాను. ఇంకా డిష్ వాషర్ దగ్గరికి వచ్చేసరికి డిష్ వాషర్ ఆన్ అవ్వట్లేదు. ముందు రోజు నుంచి ఆన్ అవ్వట్లేదు అనమాట. అంటే సాటర్డే నుంచి అది తిరగట్లేదు. సరేలే ఎందుకు తిరగట్లేదో ఈవినింగ్ మా వారు వచ్చాక చూపిద్దాంలే అని చెప్పేసి ఆగాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్తేనేమో అవును ఎందుకు తిరగట్లేదు అని చెప్పేసి చాలాసార్లు కనీసం ఒక 5-6 సార్లు వేసి చూస్తే అయినా ఎర్రర్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఒక 10 నిమిషాలు ఆన్ అవ్వడం, మళ్ళీ ఆఫ్ అయిపోవడం, మళ్ళీ ఆన్ అవ్వడం, మళ్ళీ సౌండ్ వస్తుంది కదా ఆన్ అయినప్పుడు, సో మళ్ళీ ఆఫ్ అయిపోవడం. ఇలా అవుతుంటే ఇంక నేనుండి సర్లే ఇంక ఇవాళ అవ్వట్లేదు రేపు చూద్దాంలే అని అనుకున్నా. యాక్చువల్గా ఇవాళైనా ఆన్ అవుద్దేమో అనుకున్నాను. అంటే ఐఈ అని చెప్పి చూపిస్తుంది అనమాట. అంటే గూగుల్లో ఎర్రర్ అని చెప్పి, అంటే డిష్ వాషర్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయని చెప్పి చెక్ చేస్తే ఐఈ అని వస్తే వాటర్ ప్రాబ్లం, వాటర్ ఫోర్స్ అనేది సరిగా లేదు అని చెప్పి ఏదో చెప్పారు మా ఆయన. సో ఇంక సరే అని చెప్పి ఇంకా ఎల్జీ వాళ్ళకి కంప్లైంట్ అయితే పెట్టారు. కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఇంకా వాళ్ళు ఏంటంటే సండే కదా, ఇంక ఇవాళ ఎవ్వరు రారు. నాకేమైందంటే ఆల్రెడీ డిష్ వాషర్లో ఉన్న సామాన్లు అవి కాకుండా కొన్ని షింక్లో ఉన్న సామాన్లు, ఫస్ట్ షింక్లో ఉన్న సామాన్లు కడిగేసి ఆ తర్వాత ఇంక డిష్ వాషర్లో ఉన్న సామాన్లు కొన్ని కొన్నిగా తీసి ఇంక కడుగుతూ ఉన్నాను అనమాట. సో ఈ మిషన్స్తో ఏంటంటే ఇదే ప్రాబ్లము. అవి బాగా పనిచేస్తున్నంతసేపు వాటి మీద మనం డిపెండ్ అవుతాము. ఒక్కసారి వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం మనకి ఇంత హడావిడి అయిపోద్ది. నాకు ఈ పని అంటే తిరుగుతుందిలే అనుకున్నాను నేను యాక్చువల్గాన. అది కొంచెం బద్ధకించేసరికి దాని గురించి అంతగా సీరియస్ తీసుకోలేదు. తీరా ఇంట్లో ఒకసారి అన్ని పనులు ఒకటేసారి పడిపోయాయి అన్నమాట ఇవాళ మీద చెప్పాలంటే. ఇంకా అలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లల యూనిఫామ్లు, సాక్స్లు అవన్నీ ఉతకడం. ఇంక మా వారి బట్టలు ఉంటాయి. సో మా వారి బట్టలు ఏంటంటే ఇంక మండే వాష్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక పిల్లలవి అవి మాత్రం వాషింగ్ మిషన్లో వేసాను. మళ్ళీ అవి ఉతికి అవి ఇంకా ఒకవైపు అవి ఆరబెట్టడం. అయితే బట్టలు మాత్రం పిల్లలు కూడా ఆరబెట్టేస్తున్నారు మా పెద్దోడు. సో వాడికైతే చెప్పాను అనమాట. ఇంకా అట్లా అవి కూడా మనమే వెయ్యాలి కదండి. యాక్చువల్గా వాషింగ్ మిషన్లో అవంతటా అవైతే వెళ్ళవు కదా. సో అవన్నీ ఒకవైపు అవన్నీ వేస్తూ ఇంక ఇట్లా అవుతూ ఉన్నాయన్నమాట. ఇంక మా వారు ఏంటి అంటే కాయగూరలు నేను అవన్నీ సర్దుతానులే, నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టేసుకో, అవన్నీ నేను బాక్సెస్ ఇచ్చేసి వాటిలో నేను సర్దుతాను అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి ఇంక నేనైతే సామాన్లన్నీ కూడా ఇంక ఇలా కడుగుతూ ఉన్నా. ఫస్ట్ ఏం చేశానంటే కింద షెల్ఫ్లో ఉన్న సామాన్లన్నీ కడిగేశాను. ఇంకా ఆ తర్వాత మెయిన్ ఈ సామాన్లేనండి. ఇవి ఉన్నాయా చిన్న చిన్నవి కప్పులు, గిన్నెలు, స్పూన్లు, ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్లు, ఇవే మెయిన్ చిరాకు నాకు. పెద్ద గిన్నెలు ఎన్నైనా కడిగేస్తాను కానీ ఇవి కడగాలంటేనే పెద్ద చిరాకు నాకు. అందుకే నేను ప్రతిరోజు కూడా పడినట్టు డిష్ వాషర్లో పెట్టేస్తాను. పెద్ద గిన్నెలు ఏమైనా ఉంటే అవి మాత్రం నేను ఇంక చేత్తోనే కడిగేసుకుంటాను. ఎప్పుడు కడిగేసి పక్కన టబ్ ఉంటుంది కాబట్టి టబ్లో పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. సో ఇంక ఇవాళ ఏంటంటే మొత్తానికి అన్నీ కడిగేసరికి నాకు దాదాపు 11 అయ్యిందండి. సామాన్లన్నీ కడిగి టిఫిన్ పెట్టి ఆ తర్వాత ఇంకా పాపం మా వారేమో వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను అంటే అన్నీ ఇలా పెట్టేస్తే అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఈజీ కదా. సరే అని చెప్పి అవన్నీ తనైతే సర్దుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో అవి ఉంటాయి కదా బాక్సెస్ అవన్నీ, సో అవన్నీ కూడా తెచ్చి సర్దుకున్నాను. అయితే ఏంటంటే ఇవాళ కొంచెం ఎక్కువగా కాలీఫ్లవరు, క్యాబేజు ఇవి ఎక్కువ తింటారు మా ఇంట్లో. కాలీఫ్లవర్, క్యాబేజు, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ఇవి ఎక్కువ తింటారనమాట. ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటారు కదా వీటిని. సో ఇవి ఎక్కువ తింటారు. యాక్చువల్గా బెండకాయ, దొండకాయలు లేవండి. దొండకాయలు ఉన్నాయి కానీ పండిపోయినట్లు ఉన్నాయి. సో అందుకే ఇంక దొండకాయలు తీసుకోలేదు. బెండకాయ అయితే అసలు ఎక్కడా లేదు. ఇంక ఉల్లిపాయలు, టమాటాలు కూడా లేవు. చవకగానే ఉన్నాయి కదా అని ఇంకా ఇంటి దగ్గరికి వస్తే తీసుకుందాంలే అని ఇంకా టమాటాలు తీసుకోలేదు. ఉల్లిపాయలు కూడా ఏంటంటే ఒక పెద్దగా బాగోలేవు. అందుకని జస్ట్ ఒక 2 kgs ఉల్లిపాయలు, బంగాళదుంపలు బాగున్నాయి. సో ఆ బంగాళదుంపలు అవి తీసుకున్నాము. తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇలాగ బాక్సెస్లో అయితే పెట్టేస్తే అంటే కొంచెం హెల్ప్ చేశారు. నేను పెట్టేస్తానులే అన్నారు కానీ ఇంక నాకే చెప్తాను చూడండి, పని చేసే చెయ్యి ఆగదని నేను పెట్టేసుకుంటానులే అని చెప్పేసి ఇంక అవన్నీ కూడా డబ్బాల్లో పెట్టేసి త్వరగా అంటే నేను చేస్తే త్వరగా అయిపోద్ది పని, మా వారు చేస్తే మళ్ళీ లేట్ అవుద్ది కదా అని చెప్పి ఇంక ఇవన్నీ కూడా ఇలా సర్దుకున్నానండి. వెజిటేబుల్స్ అయితే పెద్ద వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలీ, ఆనపకాయ ఇవన్నీ. సో ఇవేంటి అంటే ఇది ర్యాప్ అండి. ఇది మామూలు ప్లాస్టిక్ కవర్, మనం ఫుడ్ ర్యాప్ అని చెప్పి బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. నేనైతే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మన దగ్గర అంతంత పెద్ద కవర్లు ఉండవు కదా,
కాలీఫ్లవర్లు ఇవి బాక్సుల్లో వేసి పెట్టాలన్నా సరే కూడా అన్ని బాక్సులు లేవు. సో అందుకని నేను ఏం చేశానంటే ఇదైతే ఒకటి ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే పెట్టాను. తర్వాత ఇప్పుడు దీన్ని కనుక ఇట్లాగా ర్యాప్ చేసేస్తే మనకి ఎన్ని డేస్ అయినా సరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పాడవవు అనమాట. అందుకని ఇది వచ్చేసి 50 రూపీసో 60 రూపీసోనండి ఈ కవర్ ర్యాప్. ఇది కనుక ఉందనుకోండి ఇట్లా ఆకుకూరలు కానీ అంటే మనం బాక్సెస్లో ఏవైతే పెట్టుకోలేమో ఇట్లా పెద్ద పెద్ద వెజిటేబుల్స్కి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతాయంటే ఒక 2 డేస్కి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ఇదికి దాన్ని ఏమంటారు వెజిటేబుల్స్ అనేవి ముడుచుకుపోయి వాడిపోయినట్లు అయిపోతాయి కదా. సో ఇట్లా కవర్తో కనుక ర్యాప్ చేసి పెట్టేస్తే అసలు ఏం వాడిపోవు, మనకి 10 రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయండి. బయట కూడా మనం చూస్తున్నట్లయితే సూపర్ మార్కెట్స్లో ఇలా ఈ కవర్ ర్యాప్స్ ఇలా వెజిటేబుల్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఇలా చుట్టేసి వాళ్ళు పెట్టేసి ఉంటారు. సో చాలా రోజులు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. క్యాబేజీ కూడా ఆల్రెడీ నా దగ్గర కొంచెమే ఉంది, ఒక 1/2 kg అలా ఉంటుంది అనమాట క్యాబేజ్. ఇదేంటంటే దాదాపు 2 kgs వరకు ఉంది క్యాబేజ్. ఎక్కువ తింటారు వేపుడు కానీ క్యాబేజ్ ఫ్రైడ్ రైసెస్లో కానీ ఎక్కువ వాడుతూ ఉంటాను. అందుకే ఇంకా తీసుకున్నా. ఇదైతే 30 రూపీస్కి ఇచ్చారండి, చాలా పెద్దగా ఉంది కదా క్యాబేజీ. ఇంకా కట్ చేయించలేదు, మొత్తం తీసేసుకున్నాను. అయితే దీన్ని పెట్టడానికి కవర్ లేదు. సో చూడండి ఇప్పుడు కవర్ ఎంచక్క దీనికి ర్యాప్ చేసేసి దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి, ప్లస్ మనకి నీట్గా కూడా ఉంటుంది కదా. అవి పాడవు, మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవన్నీ నీట్గా ఉంటుంది. చూడండి అన్నీ ఏదో ఫ్లవర్ బొకేస్లా ఉన్నాయి కదా. కాలీఫ్లవర్ మాత్రం తక్కువగా ప్రైస్ బాగా తక్కువ ఉందండి. ఒక్కొక్క ఫ్లవర్ ఒకటేమో 10 రూపాయలకి ఇచ్చారు, ఒకటేమో 20 రూపాయలకి ఇచ్చారు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో 20 రూపీస్కి అమ్మారు. సరే అని ఒక 2 తీసుకున్నాను బ్రోకలీతో పాటు. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్నవి ఉన్నాయి, అవైతే 10 రూపీస్కి ఇచ్చారు. సరే అని మళ్ళీ ఇంకొక 2 తీసుకున్నాను. మా వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రై అది చాలా ఇష్టం, అందుకని చెప్పి ఇంకొక 4 తీసుకున్నాను. ఇంకా అలాగో ఇంకా మండే ట్యూస్డే ఇంకా నాన్ వెజ్ ఉండదు కాబట్టి ఇంకంతా వెజిటేబుల్స్ వండుదాంలే అని చెప్పి ఆ తర్వాత ఇంకా కాయగూరలన్నీ సర్ది ఇల్లు ఒకసారి నీట్గా తుడిచి ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తిని అప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళీ మధ్యలో రెస్ట్ తీసుకొని అప్పుడు ఇంక మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. సో రొయ్యలు అవన్నీ కడిగేశాను అనమాట. ఇది వచ్చేసి ఇవాళ రొయ్యలు కోడిగుడ్డేసి కర్రీ చేస్తున్నాను, అలాగే గోంగూర ఫిష్ పులుసు అనమాట. 2 కూడా చాలా మంచి రెసిపీసే, చాలా బాగుంటుంది. ఒకసారి అస్సలు మిస్ అవ్వకుండా ఈ రొయ్యలు కోడిగుడ్డు మాత్రం ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటంటే ఒక 3 వరకు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి. యాక్చువల్గా ఇది బయట నుంచి తెప్పించానండి ఇవాళ. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని చెప్పి అల్లము వెల్లుల్లిపాయలు అన్నీ తెచ్చుకున్నాను, కాకపోతే ఇంకా ఖాళీ లేదు, అందుకే ఇంకా బయట నుంచి తెప్పించేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉప్పు పసుపు వేసి నీళ్ళు బయటకు వచ్చే వరకు సిమ్లో పెట్టి రొయ్యలన్నిటిని కూడా కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ ఇంకా వాటర్ ఏం వేయలేదు నేను, ఆ నీళ్ళన్నీ కొంచెం ఇంకిపోయే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం బాగా మొత్తం ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కలపాలన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే గరం మసాలా, ఆ తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి వాటర్ క్లిప్పింగ్ మిస్ అయింది, కొంచెం వాటర్ వేసాను, వాటర్ వేసి కలిపి మూత పెట్టేశాను. లాస్ట్లో ఇప్పుడు ఏం చేయాలి అంటే రొయ్యలు బాగా ఉడికిపోయి ఉంటాయి కదా, ఇక్కడ ఇంకా రొయ్యలు మనకి ఎక్కువ టైం పట్టదు, గట్టిగా ఒక 5-6 మినిట్స్లోనే రొయ్యలు అనేది ఉడికిపోతాయి అన్నమాట. సో రొయ్యలు ఉడికిపోయిన తర్వాత అది ఉడికే కొద్దీ వాటర్ వస్తూనే ఉంటుంది కదా. సో ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ టైంలో ఎగ్స్ ఉంటాయి కదా, మామూలుగా అయితే గుడ్డు ఉడకబెట్టి వేసేదాన్ని నేను ఎప్పుడు పిల్లల కోసం అయితే ఇవాళ ఏంటంటే అంటే ఇవాళనే కాదు, ఈ రెసిపీ నేను చాలాసార్లు చేశాను. కోడిగుడ్డుని ఇలా పగలగొట్టేసి అందులో వేసేయాలి. ఎన్ని ఎగ్స్ వేసుకుంటారు అనేది మీ ఇష్టం, మీరు వేసే అందులో ఉప్పు కారాలను బట్టి గుడ్లు ఎన్ని వేయాలి అనేది మీ ఇష్టము. ఇక్కడైతే నేను ఒక 4 వరకు తీసుకున్నాను, కావాలంటే ఒక 6 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేజీ రొయ్యలు ఒలిస్తే 1/2 kg వస్తాయి కదా. సో 1/2 kg రొయ్యలకి కనీసం ఒక 10 గుడ్లైనా వేసుకోవచ్చండి, మన ఇష్టము. చెప్పే కదా అందులో వేసే ఉల్లిపాయ ఉప్పు కారాలని బట్టి. సో నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచేసేయాలి. ఇది నిజంగా అండి కూర ఎంత బాగుంటుందంటే నేను ఇంకా మాటలతో చెప్పలేను అనమాట. కూర అనేది అంత బాగుంటుంది.
సో ఆ రెసిపీ నాకు ఎవరు చెప్పారు అంటే మా ఇంటి దగ్గరికి చేపలు అమ్మే వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు చెప్పారనమాట ఆ రెసిపీ. ఒక 1 year బ్యాక్ ఆవిడ చెప్పింది. ఎప్పుడు నేను వండినా సరే మ్యాక్సిమం ఇలాగే వండుతాను. చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యలు కోడిగుడ్డు కూర. ఇలాగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా చేపల పులుసు అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు, పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటో, తర్వాత పసుపు, ఆ తర్వాత ఒక స్పూను కారము, ఒక స్పూను ధనియాల పొడి. ఇదేం లేదండి, సేమ్ చేపల పులుసు రోజు మనం ఎలా చింతపండు పులుసు వేసి చేస్తామో అలాగే, కాకపోతే చింతపండుకి బదులుగా ఇక్కడ గోంగూర వాడతాం అనమాట, అంతే. సో ఇంక ఇక్కడ కారము, ధనియాల పొడి, ఆ తర్వాత మెంతిపిండి కొంచెం వేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలో నేనేంటంటే మామూలుగా గోంగూర ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఆ గోంగూర ఆకులన్నీ ఒలిచేసుకొని ఉప్పు పసుపు వేసి ఇలా మగ్గించి పెట్టుకుంటాను. యాక్చువల్గా అయిపోయింది, లాస్ట్ ఇదే ఉంది. ఇంత అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎంత అయితే చింతపండు తీసుకుంటామో అంత. ఇది ఎర్ర గోంగూర, పులుపు ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఒక చిన్న కప్ అంతా తీసుకున్నాను. ఆ గోంగూర వేసేసిన తర్వాత ఒక స్పూన్ కూడా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని ఇంకా వాటర్ సేమ్ వాటర్ వేసుకొని పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు అయితే వేసుకోవడమే అనమాట. అంతేనండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఈ కాంబినేషన్ కూడా మనం గోంగూర చికెను, గోంగూర మటను, గోంగూర ప్రాన్స్ వండుకుంటాం కదా, సో అలాగే గోంగూర ఫిష్ కర్రీ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. 2 ఇవాళ వెరైటీ కర్రీసే. నేను మాత్రం కడుపు నిండా అన్నం తిన్నాను, నిజం చెప్తున్నాను. ఎంత పని చేసానో అంత కడుపు నిండా అన్నం తిన్నాను అనమాట. నాకు 2 చాలా నచ్చాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. 2 రెసిపీస్ కూడా చాలా మంచి రెసిపీస్ అనమాట. అయితే కానాగడతలు మాత్రం మా వాళ్ళకి ఫ్రై చేసి ఇద్దాంలే అని అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇవి గులివెందులు అనమాట. సో కొన్నే, ఎక్కువ చేయలేదు. ఇవి 3 ఇచ్చారు. ఈ 3 గులివెందులు ఇలాగా గోంగూర వేసి పులుసు పెట్టేశాను. సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకుంటే గోంగూర ఫిష్ కర్రీ రెడీ. ఇంకా ఈ లోపల ఇదిగోండి గుడ్డు అందులో వేసాం కదా, మొత్తం అంతా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి వదిలేసాము. సో అవి ఏంటంటే బాగా ఉడికిపోయింది, ఎగ్ కూడా ఉడికిపోయింది, రొయ్యలు కూడా ఉడికిపోయి ఉంటాయి. సో ఒకసారి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా మంచిగా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆపేస్తే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందోనండి. ఎప్పుడు అసలు నాకు తెలిసి ఈ రెసిపీ కొంతమందికే తెలిసి ఉంటుంది, ఎందుకంటే నాకు కూడా తెలీదు. నాకు కూడా చేపలు అమ్మే ఆవిడ దగ్గర నుంచే తెలుసుకున్నాను ఈ రెసిపీ మాత్రం. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మాత్రం. నాకైతే అసలు నిజంగా చాలా కడుపు నిండా అన్నం తిన్నాను అనమాట, అంత బాగుంటుంది ఇది. సో ఇక్కడైతే కూర అయిపోయింది. ఆ తర్వాత ఫిష్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసాను అనమాట. అదేనండి, ఇంక ఇవాళ చాలా అలసిపోయాను. ఇక్కడ నుంచి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేసేస్తూ ఉన్నాను. నేను వెళ్ళి ఫస్ట్ అన్నం తినాలి వేడివేడిగా. సో మీరు కూడా చేసుకొని చక్కగా తినండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.